నమస్తే. అవిముక్తానందేశ్వర స్వామి జ్యోతిర్మఠం పీఠాధిపతి జగద్గురు యోగి మీద, ఆదిత్యనాథ్ యోగి మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అసలైతే నేను ఈ వీడియో చేయడానికి చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే శంకర పీఠాల మీద ఒక పీఠాధిపతుల గురించి మాట్లాడే, విశ్లేషించే, చర్చించేంత నాలెడ్జ్ నిజంగా నాకు లేదు. కానీ ఆయన చేసిన, జ్యోతిర్మఠాధిపతి చేసిన వ్యాఖ్యలు ఒక నెగిటివ్ సంకేతాలు అయితే వెళ్తున్నాయి జనాలకి. చర్చ నడుస్తోంది. అంటే ఆదిత్యనాథ్ యోగి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా తాజాగా ఏదో ఇన్సిడెంట్, ఒక విషాదం జరిగింది కుంభమేళా సందర్భంగా. దాని మీద యోగి అర్హుడు కాదు, ఆయన కొనసాగితే ఇంకా జరుగుతాయి అన్నట్టుగా ఆయన మాట్లాడిండ్రు. ఇది ఒక్కటే కాదు, ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉంటారు ఆయన. రామ జన్మభూమిలో అంటే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కూడా ఆయన ఇట్లాగే మాట్లాడినారు. అంటే ఒక ఆదిశంకరుల పరంపరలో ఉన్నారు ఆయన. చతురామ్నాయ పీఠాలంటే ఎంతో గౌరవం ఉంటుంది దేశంలో ప్రజలకి, హిందూ సమాజానికి. హిందూ సమాజంలో ఎక్కువగా శంకరాద్వైత అనుయాయులే ఉంటారు. ఎక్కువగా శంకరాద్వైతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళే మన సమాజంలో అన్ని కులాల్లో ఎక్కువగా ఉంటారు. అలాంటి అంత గొప్ప ఉన్నతమైన, ఒక సమున్నతమైన, ఒక ఉత్కృష్టమైన పీఠానికి పీఠాధిపతి హోదాలో ఉన్న వ్యక్తి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దీన్ని హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా బాధపడుతున్నారు. అసలు ఏంటి ఈ పరిస్థితి అని. ఈ దిక్కుమాలిన హిందువుల్లో ఉన్న సెక్యులర్లతోనే సస్తుంటే ఈ సన్యాసి ఏంటని, ఆయన పీఠాధిపతి ఈయనేంటి ఇట్లా మాట్లాడుతున్నారని ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే ఆయన అన్నమాట, యోగి ఉన్నంతకాలం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, ముఖ్యమంత్రిగా యోగి అర్హుడు కాదు, ముఖ్యమంత్రి సీట్ నుంచి దిగిపోవాలి అంట. అసలు ఈ దేశంలో అన్ని అంటే ముఖ్యమంత్రి అనగానే, భారతదేశంలో ముఖ్యమంత్రి అనగానే అందరికీ యోగి గుర్తొస్తాడు. ఎందుకంటే అంత అద్భుతంగా యూపీని ఆయన తీర్చిదిద్దుతున్నాడు. ఒకప్పుడు గూండారాజుగా పేరుండేది, అలాంటిది యూపీలో నేరాలు తగ్గినాయి. ఆర్థిక శక్తిగా కూడా భారతదేశంలో ఎదుగుతున్న రాష్ట్రం ఇది. ఉన్న రాష్ట్రాల్లో ఒక ముందు వరుసలో ఉంది. అలాంటిది ఒక అత్యుత్తమ సీఎం అంట. సీఎం అంటే ఎవరంటే యోగి అన్న పేరు, యోగినే గుర్తొస్తాడు, దేశ ప్రజలందరికీ ఆయన గుర్తొస్తాడు. అలాంటిది కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు చేసే విమర్శలు, అలాంటి విమర్శలు యోగి మీద ఈ స్వామి చేస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కేవలం యోగిని అవమానించినట్టు, ఒక అద్వైతాన్ని అనుసరిస్తున్న అందరినీ ఆయన అవమానించినట్టు అవుతుంది. యోగి కూడా అద్వైత సంబంధ పీఠాధిపతి అయిన సద్వి రితంబర ఇలాంటి వాళ్ళందరూ కూడా శంకర సంబంధికులే, శంకరాద్వైతంలో భాగమే. వీళ్ళు కూడా మఠాధిపతిగా ఉండి, అంటే చిన్న వయసులోనే, అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఒక మత సంబంధమైన విషయాల్లో సనాతన ధర్మానికి హాని జరిగినప్పుడు మాట్లాడాలి ఇలాంటి స్వాములు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈయనే, ఇంకా వేరే పీఠాధిపతులు ఎవరు కూడా అలా మాట్లాడట్లేదు అసలు. అయోధ్య మందిరం అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. ఏం మాట్లాడాలి, ఇంతకన్నా ఏమంటాం? నేనైతే అతి సామాన్యురాలని నేను. మనలో అందరం ఒక సామాన్యులం. ఒక పీఠాధిపతి అట్లా మాట్లాడితే ఒక గౌరవమైన స్థానానికి దేశం యావత్తు తల వంచుతుంది. ఇప్పుడు ఆ స్థానానికి, ఆ పీఠానికి మెజారిటీ శంకరాద్వైత అనుసరణీయులు ఎక్కువ ఉన్నారు. ఆ 4 పీఠాలు కూడా ఆదిశంకరులు దేశమంతా తిరుగుతూ 4 దిక్కుల 4 పీఠాలు స్థాపించారు. దర్శనీయమైన పీఠాలు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. యోగి పోని సనాతన ధర్మాన్ని ఏమన్నా తప్పి ఆయన వ్యవహరిస్తుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన పీఠాధిపత్యం ఆయనకు లేదు, కానీ సన్యాసిత్వం, ఆయన సన్యాసి యోగి ఆదిత్యనాథ్ యోగి. ఆయన కాషాయం ధరించి ఆ ధర్మానికి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటే మందలించవచ్చు. ఆ శక్తి, ఆ పవర్, అర్హత ఉంటుంది ఆ పీఠానికి. యోగి మీద అలాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే, ధర్మ విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు అని ఏమన్నా ఫిర్యాదులు ఉంటే, ఏదన్నా ఉంటే మాట్లాడవచ్చు ఖచ్చితంగా. దేశం కూడా వింటది, అంగీకరిస్తుంది. కానీ ఏం లేవు కదా యోగి మీద. ప్రజెంట్ మనం కుంభ గురించే మాట్లాడుకుందాము. అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు. యోగి అక్కడ ఉన్నాడు కాబట్టి నమ్మకంతో వెళ్తున్నారు భక్తులు. గతంలో కుంభమేళాకి సెక్యులర్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు 20 కోట్ల మంది వెళ్తే ఇప్పుడు 50 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఏదో జరిగింది, అపశృతి జరిగింది, తొక్కిసలాట. అది ఎవరో కోరుకోరు కదా, దాని మీద పెద్ద పెద్ద మాటలు. అసలు యోగి రాజకీయ శత్రువులు కూడా, ఆయన ప్రత్యర్థి పార్టీలు కూడా, ధర్మ వ్యతిరేకులు కూడా అట్లాంటి మాటలు మాట్లాడలేదు, అంతంత పెద్ద మాటలు మాట్లాడలేదు. అలాంటిది ఒక పీఠాధిపతి, ధర్మం గురించి మాట్లాడే పీఠాధిపతి రాజకీయాలు మాట్లాడితే ఏమనుకోవాలి? శంకరపీఠాన్ని అప్పగించింది ఎందుకు? వాళ్ళకి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం, ముఖ్యంగా శంకరుల అద్వైతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కదా వాళ్ళ డ్యూటీ.
అదేం చేయకుండా శంకరులు ఏం చెప్పారో మీరు చెప్పకుండా దేశమంతా తిరిగి ధర్మ ప్రచారం చేయకుండా ఆయన వారసుడిగా అది చేయకుండా ఏంటి రాజకీయాలు చేయడం ఏంటి అర్థం కావట్లేదు. సన్యాస ధర్మాన్ని పాటిస్తూనే రాజకీయం చేస్తున్నారు ఆయన. కొన్ని సన్యాసించిన వాడికి రాజకీయం ఎందుకు అని ఎవరన్నా అంటారా? ఎట్లా అంటారా? అది కూడా ఒక సంప్రదాయంగానే వస్తుంది. సన్యాసిగా విద్యారణ్యుల వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. రాజ్య మంత్రిగా ఉన్నారు ఆయన చాలా కాలం పాటు. ఆయనే ఆ మార్గాన్ని చూపారు. సమాజానికి హాని జరిగినప్పుడు, గ్లాని జరిగినప్పుడు సన్యాసించినంత మాత్రాన చేతులు కట్టుకొని కూర్చోవద్దని కదా చెప్పారు పెద్దలు. అదే కదా చెప్పారు. సమాజం సవ్య మార్గంలో నడవాలంటే కల్పించుకోవాల్సిందే అని కదా అన్నారు విద్యారణ్యుల వారు. స్వయంగా ఆయన ఘర్వాపసి తీసుకొచ్చి మరి హరిహర బుక్కరాయలతో మార్గం వేశారు కదా. విజయనగర సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించారు కదా. అంటే సన్యాసించిన వాడు రాజకీయాల్లోకి రావచ్చని కదా. హరిహర బుక్కరాయలకు మంత్రిగా ఉండి తర్వాత కంపరాయలు కూడా వచ్చిన తర్వాత అప్పుడు తన తమ్ముడు సాయన్ను మంత్రిగా చేసి తిరిగి ఆయన పీఠానికి వెళ్ళారు. మాధవగా రాజకీయం చేశారు. విద్యారణ్యులుగా పీఠాధిపతి అయ్యారు ఆయన. ఆ సమయంలోనే కదా ఉపనిషత్తు భాష్యాలు, వేద భాష్యాలు రాసినవి వాళ్ళే కదా. మాధవ సాయన భాష్యాలు. సరే, అది వేరే విషయము. అంటే మాధవుడిగా రాజకీయం చేసి విద్యారణ్యులుగా పీఠాధిపతిగా వెళ్ళిపోయారు ఆయన. శాసనాల్లో ఉన్నాయి, పురాణాల్లో కూడా చూస్తే కూడా చాలామంది ఋషులు రాజకీయంగా, అంటే ఇప్పుడు మనం రాజకీయం అంటున్నాం, అప్పుడు రాజ్యాలు మంత్రులుగా వాళ్ళ విధి నిర్వహణలో ఉన్నారు, మంత్రాంగం నడిపారు. సన్యసించిన వాడు రాజకీయం చేయొద్దని ఏం లేదు కదా. లేదు కదా. ఆధునిక రాజ్యాంగంలో లేదు, మన శాస్త్రాల్లో కూడా లేదు. ఉదాహరణ విద్యారణ్యుల స్వామి కూడా ఆయన పీఠానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజకీయం చేయలేదు, రాజకీయం మాట్లాడలేదు. మరి ఈయన ఎందుకు పీఠాధిపతిగా ఉండి రాజకీయాలు మాట్లాడుతున్నారు? యోగి కూడా నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇందాకన్నట్టు పీఠాధిపత్యం వేరు, సన్యాసిత్వం వేరు. యోగి ఇప్పుడు సన్యాసి మాత్రమే కాక రాజకీయ నాయకుడు, జనం నుంచి గెలిచి వస్తున్న నాయకుడు ఆయన. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా, ఈ డెమోక్రటిక్ సిస్టమ్ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేసింది, ఇన్వైట్ చేసింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై అందరికీ ఆమోదయోగ్యమైన సీఎంగా ఆయన ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఇంకోటి, ఇప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, ఉదాహరణ చెప్తాను నేను, జనంలోకి ఎప్పుడు వెళ్ళలేదు, నామినేట్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఎంపీఎం అయ్యారు ఆయన, ప్రధాని అయ్యారు. నామినేట్ అయ్యారు ఆయన, సెలెక్ట్ అయ్యారు. యోగి అలాగది ఎలెక్ట్ అయ్యారు, జనంలోకి వెళ్ళారు. సిస్టమ్ కూడా ఆయన్ని అంతలా ఓన్ చేసుకుంది. అతి చిన్న వయసులో గోరఖ్పూర్ నుంచి ఎంపీగా గెలిచారు ఆయన. తర్వాత సీఎం అయ్యారు. ప్రతిసారి కూడా ఎన్నికల రాజకీయాల్లో గెలుస్తూ వచ్చారు ఆయన. ఇటు ధర్మం మాట్లాడతారు, రాజకీయం కూడా చేస్తున్నారు. ఆయన మహంత్ కనుకే, సన్యాసి కనుకే అంత అద్భుతంగా సనాతన ధర్మం గురించి తెలుసు కనుకే కుంభమేళాను అంత అద్భుతంగా నిర్వహిస్తున్నారని ప్రపంచమంతా పొగుడుతుంది ఆయన్ని, దేశమంతా కీర్తిస్తుంది ఆయన్ని. కానీ ఒక పీఠాధిపతి అయ్యుండి స్వామీజీగా ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఈయననే గతంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించారు. హిందూ మతం గురించి మాట్లాడితే మీరు ఆయనకి ఏమంటారు, దీన్ని వివాదాస్పదం చేయొద్దు, రాహుల్ గాంధీ అన్న ఉద్దేశం వేరని సమర్థించిన వ్యక్తి ఈయన అంటే అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి ఇంకా మీరే. ఈ ఒక్కటి చాలు కదా. కోట్లాది మంది ప్రపంచమంతా జై శ్రీరామ్ నినాదాలతో మారిమోగింది. బాలమ్మ రాముడు ప్రతిష్ట సందర్భంగా ప్రపంచమంతా చూసింది ఇటువైపు. ఈయనేమో వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు, అప్పుడు కూడా అంతే నెగిటివ్ ఒక స్టేట్మెంట్ వదిలేరు ఆయన. రండి, నిజంగా అంత రాజకీయాల మీద ఆసక్తి ఉంటే చాలామంది వచ్చారు కదా. యోగి అట్లాగే వచ్చారు కదా, కాషాయధారిగా రాజకీయాల్లో కూడా వచ్చారు. రండి, సీఎంనేంది పీఎంను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఓట్లేసి గెలిపించి సన్యాసులను పీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఇప్పుడు యోగి పీఎం కావాలని కదా దేశం డిమాండ్ చేస్తుంది. దేశం కోసం, ధర్మం కోసం నాడు విద్యారణ్యుల వారు వచ్చారు, తర్వాత యోగి కూడా వచ్చారని కదా మేము చెప్పుకుంటున్నాం. మీరు రండి, ఆయన పీఠాధిపత్యాన్ని వదులుకొని వచ్చినట్టు మీరు పీఠాధిపత్యాన్ని వదులుకొని కాషాయంతో రండి రాజకీయాల్లోకి. యోగి వెంట మీరు రండి. ఆయన ఏం ధర్మవిరుద్ధంగా వ్యవహరించట్లేదు. అప్పుడు విమర్శించవచ్చు, మందలించవచ్చు. రాజకీయాల్లోకి వచ్చి ఒక పాలకుడిగా రాజకీయ సంబంధ నిర్ణయాలు ఆయన తీసుకోవాల్సి ఉంటుంది. దానికి న్యాయం చేస్తున్నారు అసలు ఆయన. ఒక పీఠాధిపతి హోదాలో ఉండి ఆయన అలా మాట్లాడడం నిజంగా అంటే చాలామంది హిందువులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. హిందువులు ఇప్పటికే సెక్యులర్లు ఎక్కువేసి వస్తుంటే ఈ సన్యాసులు, ఈ పీఠాధిపతులు కూడా సెక్యులర్లు అయిపోయి ఇట్లా మాట్లాడితే నిజంగా ఎవరితో చెప్పుకోవాలి? మీరేమంటారు ఫ్రెండ్స్? నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.